హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్, ధృతి జిఎస్ అకాడమీ. సో ఫస్ట్ మనకి ఈ 3rd మే కరెంట్ అఫైర్స్లో చిన్న మిస్టేక్ జరిగింది. ఓఈసీడీ అనేది ఇండియా యొక్క జీడిపిని 6.6గా అంచనా వేయడం జరిగింది. సో ఐఎంఎఫ్ అనేది 6.8 అని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి ఇటుది అటు కావడం జరిగింది. సో ఇంకా కొన్ని చూస్తే మనకు యుఎన్ఓ యొక్క యుఎన్సిటిఏడి అనేది 6.5గా అంచనా వేసింది. నెక్స్ట్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంకును ఆర్బీఐ ఇవి రెండు కూడా 7%గా అంచనా వేసినాయి. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ వచ్చేసి 7.5 అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుని ఉన్నాము. ఈ ఐఎంఎఫ్ 6.8 అని చెప్పేసి చూసుకోవాలి. రైట్. సో మనకి ఈరోజు ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ 2 అప్డేట్ వచ్చినాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళు ఫోకస్ చేయాలి, అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాళ్ళు కూడా ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ చూస్తే మనకు ఉల్లి ఎగుమతులు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఎప్పుడు అంటే ఇన్ఫ్యాక్ట్ డిసెంబర్ మాసంలో డిస్కస్ చేసినాం. ఆ డిసెంబర్ మాసంలో మనకి న్యూస్ ఏంటి అంటే ఉల్లి ఎగుమతుల మీద బ్యాన్ విధించింది ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి నోటిఫికేషన్ను ఇష్యూ చేసి సో ఎగుమతుల మీద నిషేధం విధించింది. ఎందుకోసం మనకు అంటే దేశీయంగా ఈ ఉల్లి లభ్యత మెరుగుపరచాలని చెప్పేసి ధరల స్థిరీకరణ కోసం అని చెప్పేసి చర్య తీసుకున్నది. ఇప్పుడు ఈ డిసెంబర్ 2023లో నిషేధాన్ని సో విధించింది కదా. సో ఇప్పుడు నిషేధాన్ని ఎత్తివేసినట్టు మనకు అన్ని పేపర్లు దాదాపుగా వచ్చింది. సో ఎత్తివేయడం జరిగింది. సో బట్ మనకు కొద్దిగా గణాంకాలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నది అంటే ఎస్ మేము ఈ బ్యాన్ని లిఫ్ట్ చేస్తున్నాం, కానీ సో ఇన్ఫ్యాక్ట్ మీరు 1 టన్ను ఉల్లి కనుక ఎగుమతి చేస్తే ఎంత ధర అంటే సో కేవలము $550 అని చెప్పేసి ఇస్తారు అట. అంటే ఇంత రేటుకు మాత్రమే మీరు ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి. అంటే సుమారుగా 1 కిలోకి యాజ్ పర్ ఎక్స్ప్రెస్ ప్రకారం చూస్తే 64 రూపీస్ వస్తుంది. సో నెక్స్ట్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఇంకా దీని మీద 40% సుంకం విధిస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ డ్యూటీ విధిస్తారట. సో దీనికి మీరు కట్టుబడి ఉన్నట్లయితే ఎస్ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అంటే మనకు టన్ను మీరు ఒక ఉల్లి అనేది ఎక్స్పోర్ట్ చేస్తే $550 వస్తాయి మీకు. ఇన్ఫ్యాక్ట్ 64,000 అని చెప్పేసి గణాంకాల్లో వస్తుంది మనకు. యాజ్ పర్ ఎక్స్ప్రెస్ ప్రకారం చూస్తే కిలోకి 64 రూపీస్ అట. ఈ 64 రూపీస్లో మనకి 40% మళ్ళీ డ్యూటీ విధిస్తారట. దీన్ని కట్టుబడితే మీరు ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి డీజీఎఫ్టీ చెప్పింది. సో ఈ వార్త ఎవరికి శుభవార్త అంటే మనకు మహారాష్ట్ర వాళ్ళకి శుభవార్త అని చెప్పేసి మనకి తెలంగాణ పేపర్లో వచ్చింది. ఎందుకు వీళ్ళకి అంటే సో ఉల్లి ఉత్పత్తిలో అగ్రస్థానం భారతదేశంలో మహారాష్ట్ర అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల మనకి ఈ మహారాష్ట్ర లోపల ఉల్లి యొక్క జీవితకాలం పెంచేందుకు సెల్ఫ్ యొక్క లైఫ్ టైం పెంచాలని చెప్పేసి మనము ఇరిటేషన్ ప్రక్రియ చేపట్టుకున్నాము. గామ కిరణాలతోని మనం డిస్కస్ చేసుకొని ఉన్నాం. మహారాష్ట్ర ఎందుకోసం అంటే అక్కడే ఉల్లి ఉత్పత్తి ఎక్కువ కాబట్టి సో మహారాష్ట్ర రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి నిర్ణయం తీసుకోవచ్చా అంటే దేర్ ఈజ్ ఏ బిగ్ క్వశ్చన్ మార్క్. సో మనం ప్రభుత్వం వ్యతిరేకం కాదు, ఇటువంటి తీసుకోవచ్చు అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ రైతులకు మేలు కాబట్టి తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఉల్లి ఎగుమతుల నిషేధము ఎత్తివేత అని చెప్పేసి సో 1 టన్ను యొక్క ధర ఎంత మనకి అంటే $550 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 40% ఎగుమతి సుంకం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్గా సంజయ్ కుమార్ మిశ్రా. సో మొన్న మనకి వార్తల్లో వచ్చింది, ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది. సంజయ్ కుమార్ మిశ్రాని క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి అఫీషియల్గా ఆమోదించింది. మనకి 1 జూలై నుంచి ఇది నియామకం అయితే అమల్లోకి వస్తుంది. రైట్. మనం డిస్కస్ చేయాలి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకసారి మీరు సెప్టెంబర్ 2023 మ్యాగజైన్ చూస్తే ఎకనామిక్ సెక్షన్లో మీకు కనిపిస్తుంది దీని గురించి. మళ్ళీ అదే వస్తుంది. సో ఏంటి మనకు అంటే సెంట్రల్ జిఎస్టీ యాక్ట్ అని చెప్పేసి సెక్షన్ నెంబర్ 109 అని చెప్పేసి ఉంటుంది. సెంట్రల్ జిఎస్టీ యాక్ట్ 2017 మనకు. సో సెక్షన్ నెంబర్ 109 అని చెప్పేసి ఉంటుంది. సెక్షన్ నెంబర్ 109 అది. దీని ప్రకారము సో ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఆ చట్టం మనకి పేర్కొంటుంది. కాబట్టి ఇది ఏంటి ఒక చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ మనకి ఇంతవరకే ఏర్పాటు చేయలేదు.
జిఎస్టీ అమల్లోకి వచ్చి 7 ఇయర్స్ అయిపోయింది. సో అయినప్పటికీ మనకి అమలు చేయలేదు. ఇప్పుడు అమల్లోకి రావడం జరిగింది. జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే జిఎస్టీ ఏర్పాటు అనంతరము 7 ఇయర్స్కి అప్లేట్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటున్నాం. మనం ఇంతకుముందు జిఎస్టీ యొక్క డిస్ప్యూట్ చూస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు పరిష్కారం చేసేది. అక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు పెండింగ్ ఉంటున్నాయి. కాబట్టి దీనికోసం అని చెప్పేసి మనం జిఎస్టీ 8ని ఏర్పాటు చేసుకుంటున్నాం యాజ్ పర్ సెంట్రల్ జిఎస్టీ యాక్ట్ 2017 సెక్షన్ నెంబర్ 109 ప్రకారం అని చెప్పేసి. రైట్. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏ రకమైన సంస్థ అని చెప్పేసి ఆన్సర్ చేయండి. రైట్. ఇది మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా ఏం డిస్కస్ చేయాలి అంటే ఈ జిఎస్టీ 8 యొక్క కూర్పు ఎలా ఉంటుంది, అర్హతలు ఏంటని చెప్పేసి చూసుకోవాలి. ఎకనామీలో దీన్ని అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ. సో జిఎస్టీ అప్లేట్ ట్రిబ్యునల్ యొక్క కూర్పు ఎలా ఉంటుంది. సో ఫస్ట్ చూస్తే మనకి ఒక ప్రిన్సిపల్ బెంచ్ ఉంటుంది. ఒక ప్రిన్సిపల్ బెంచ్ అనేది ఢిల్లీలో ఉంటుంది. సో ప్రిన్సిపల్ బెంచ్ అని చెప్పేసి మనకి ఢిల్లీలో ఉంటుంది, ఒకటే ఉంటుంది మనకు. నెక్స్ట్ స్టేట్ బెంచ్లు అని చెప్పేసి ఇప్పుడు అయితే 31 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో హైయెస్ట్ మనకి యూపీ లోపల 3 బెంచెస్, జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో తప్పేం కాదు మనకు. మహారాష్ట్ర, గోవా కలిపి 3 బెంచీలు. అనేది యూపీకి ఒకటి 3 బెంచీలు అయితే సో యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం చూస్తే మహారాష్ట్ర అండ్ గోవా రెండింటికి కలిపి 3 బెంచీలు. నెక్స్ట్ 7 సిస్టర్స్ మనకి ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, అక్కడ ఈ 7 స్టేట్స్ కోసం అని చెప్పేసి గౌహతిలో బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకు సిక్కిం కోసం అని చెప్పేసి ఈ అండమాన్ నికోబార్ దీవులు, సిక్కిం, వెస్ట్ బెంగాల్ కోసం అని చెప్పేసి కోలకత్తాలో ఏర్పాటు చేస్తారు. సో మనకి 8 ఈశాన్య రాష్ట్రాలు ఉంటే అష్టలక్ష్మి అని చెప్పేసి పిలుస్తాం. అందులో సిక్కిం కోసం అని చెప్పేసి కోలకత్తా ఉంది. సో అట్లా మనకి ప్రశ్న వస్తుందండి. అన్ని బెంచ్లు గుర్తుపెట్టుకోవద్దు, సిక్కిం చూస్తే మనకి కలకత్తా అని చెప్పేసి చూసుకోవాలి. ఏపీలో మనకి ఒకటి ఉన్నది, తెలంగాణలో ఒకటి ఉన్నది. సో ఏపీలో గవర్నమెంట్ యొక్క వెబ్సైట్ నేను తనిఖీ చేసిన విజయవాడ అండ్ విశాఖ అని చెప్పేసి ఉన్నది. మేబీ 2 ప్రాంతాల్లో కలిపి ఒకటే ఏర్పాటు చేస్తారు. తెలంగాణ చూస్తే హైదరాబాద్ అని చెప్పేసి ఉన్నది, ఇది క్లియర్. సో మనకి హైయెస్ట్ అనేది యూపీ అని చెప్పేసి 3 బెంచ్లు గుర్తుపెట్టుకోవాలి. ఎస్, మహారాష్ట్ర, గోవా కలిపి 3 అయినప్పటికీ 2 రాష్ట్రాలకు కలిపి 3 అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ మరి సభ్యులు ఎలా ఉంటారు, ఈ జిఎస్టీ ట్రిబ్యునల్ యొక్క అధికారాలు ఏంటి, ప్రశ్న వస్తుందా మనకి? కంపల్సరీ వస్తుంది. మన తెలుగు అకాడమీ పుస్తకాల్లో లేదు, అయినప్పటికీ ప్రశ్న వస్తుంది. సో అప్డేట్ కరెంట్ అఫైర్స్, ఇది కరెంట్ అఫైర్స్ అయినప్పటికీ మొత్తం జిఎస్ఏ అండి. ఓన్లీ సంజయ్ కుమార్ మిశ్రా అని చెప్పేసి కరెంట్ అఫైర్స్, కానీ ఇదంతా జిఎస్ఏ మనకి. ఇది మన మెయిన్స్ లోపల ఉన్నది, టీఎస్పీఎస్సీ మెయిన్స్ లోపల లేదా. టీఎస్పీఎస్సీ మెయిన్స్ అంటే పేపర్ 3 ఎకనామీ అని చెప్పేసి అర్థం. పేపర్ 1లో జిఎస్ ఉంటుంది, పేపర్ 3లో మెయిన్స్ పార్ట్ ఉంటుంది. రైట్. మళ్ళీ ప్రిలిమ్స్, మెయిన్స్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ కావద్దు. జిఎస్ అంటే మనకి అన్నీ కలిపి వస్తుంది. సో ఓన్లీ ఎకనామీ ఉన్నప్పుడు దాన్ని మనం మెయిన్స్ కింద తీసుకుంటాము. అంటే ఒక సబ్జెక్ట్ని జిఎస్ కోసం చదవడం వేరు, మనం చదివేది జిఎస్ కోసము. ఇన్ఫ్యాక్ట్ మెయిన్స్ కోసం చదవడం వేరు, మెయిన్ సబ్జెక్టుగా చదవడం వేరు, ఇంకా డెప్త్గా చదువుతాం మనం. రైట్. ఇక్కడ చూస్తే మనకు కూర్పు ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ బెంచ్ చూస్తే 1+1+2 అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ పేర్కొంటుంది. నేను లింకులో ఇస్తాను మన గ్రూప్ లోపల. సో 1+1+2 అని చెప్పేసి పేర్కొంటుంది. ఈ 1 ఎవరు మనకు అంటే ప్రెసిడెంట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ 1 ఎవరు అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ జ్యుడిషియల్ మెంబర్ ఎవరు, సో న్యాయ సభ్యుడు అని చెప్పేసి తెలుగులో మనకు కనిపిస్తుంది. పేపర్లో ఇదంతా ఇవ్వడు. సో ఇక్కడ వీళ్ళు టెక్నికల్ సభ్యులు అండి. సో టెక్నికల్ మెంబర్స్ అంటే సాంకేతిక సభ్యులు. సో 2 ఉంటారు కదా, సెంటర్ నుంచి ఒకరు ఉంటారు, స్టేట్ నుంచి ఒకరు ఉంటారు. నోట్స్ ఇట్లా రాసుకోండి, సో మనకు బాగా అర్థమవుతుంది, అంటే ఎవరిది వాళ్ళకి బాగా అర్థమవుతుంది. రైట్. ఇక్కడ మరి వీళ్ళ అర్హతలు ఏంటి, ప్రశ్న వస్తుందా? పక్కా వస్తుంది. వై? బికాస్ మనకి ట్యాక్సెస్ పాఠం ఉంది కాబట్టి, జిఎస్టీ దాని కిందకి వస్తుంది కాబట్టి వస్తుంది కంపల్సరీ. సో ప్రెసిడెంట్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఎవరు ఉండొచ్చు అంటే రిటైర్డ్, సో రిటైర్డ్ పదవి విరమణ పొందిన సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండొచ్చు, లేదా హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఉండొచ్చు. సో మనకి ప్రజెంట్ సంజయ్ కుమార్ మిశ్రా అని చెప్పేసి జార్ఖండ్ హైకోర్టుకి సీజేగా పనిచేసిండట. అంటే ఈ పదవి కంటే ముందు జార్ఖండ్ హైకోర్టుకి సీజేగా పనిచేసిండు. ఇంకా వేరే వేరే హైకోర్టుకు పనిచేసి ఉండవచ్చు, బట్ మనకి
ఇతని కంటే ముందు అంటే ఈ ప్రెసిడెంట్ కంటే ముందు ఏ పదవిలో ఉన్నాడంటే జార్ఖండ్ హైకోర్టు యొక్క సీజేగా పనిచేసిండు. రైట్, ఇది మనకి సాటిస్ఫై చేయడం జరిగింది. నెక్స్ట్ జ్యుడిషియల్ మెంబర్ చూస్తే అయితే హైకోర్టు జడ్జి అయి ఉండాలి, లేకుంటే డిస్ట్రిక్ట్ జడ్జి ఉండొచ్చు, కానీ ఇతనికి 10 ఏళ్ళ అనుభవం ఉండి అంటే 10 ఏళ్ళు న్యాయమూర్తిగా చేసి ఉండాలని చెప్పేసి అర్హతలు పేర్కొంటున్నాం. టెక్నికల్ మెంబర్స్ చూస్తే మనకు ఈ సెంట్రల్ది స్టేట్ది వేరు ఉంటుంది. సో వీళ్ళు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కింద పనిచేసి ఉండాలి. స్టేట్ లోపల స్టేటు, ఇక్కడనేమో సెంట్రల్ లోపల సెంట్రల్ సర్వీస్ అని చెప్పేసి వస్తుంది. సో వీళ్ళిద్దరి బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి 31 బెంచ్లు ఉన్నాయి కదా, ఇవి రాష్ట్ర స్థాయి బెంచ్లు. ఇందులో కూర్పు ఇస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ 2+2 ఉన్నారు, అంటే 2 జ్యుడిషియల్ మెంబర్స్ ఉన్నారు, సేమ్ అర్హతలు ఉంటాయి. 2 టెక్నికల్ మెంబర్స్ ఉన్నారు, ఒకరు సెంటర్ నుంచి ఒకరేమో స్టేట్ నుంచి అని చెప్పేసి ఉన్నది. సో ఇది స్టేట్ బెంచ్ అయినప్పటికీ టెక్నికల్ మెంబర్లు సెంటర్ మెంబర్ ఉంటాడా నాకు డౌట్ వచ్చింది. సో మీకు కూడా వస్తుంది, అది వెరీ కామన్. బట్ మనకి అఫీషియల్ వెబ్సైట్ చూస్తే అందులో మనకి స్పష్టంగా కనిపిస్తుంది 1+1 అని చెప్పేసి ఉంది. సో ఇది మనకి కూర్పు అండి. ఇది మంచిగా రాసుకోండి కంపల్సరీ. మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ కరెంట్ అఫైర్స్లో కాకుండా మనకి ఎకనామీ నోట్స్ ఉన్నట్లయితే ట్యాక్సెస్ పాఠంలో జిఎస్టీ చాప్టర్ ఉంటుంది కదా మనకు. సో అక్కడ రాసుకోవాలి జిఎస్టీ అప్లైడ్ ట్రిబ్యునల్ అని చెప్పేసి. సో సెక్షన్ నెంబర్ 109 ప్రకారం ఏర్పాటు చేసినామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క అధికారాలు చూస్తే మనకి సివిల్ కోర్టు యొక్క అధికారాలు కలిగి ఉంటుంది. సో ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ మరి పదవీ కాలం ఎంత ఉంటుంది వీళ్ళది అంటే, సో ప్రెసిడెంట్ది మనకు చూస్తే ప్రెసిడెంట్ది మనకు అయితే 4 years అన్న ఉంటుంది, లేదా 70 years ఏజ్ వచ్చేంత వరకు అన్న ఉంటుంది. ఇందులో ఏది ముందైతే అది. ఈ సభ్యులు చూస్తే ఇట 4 years అన్న ఉంటుంది, లేదా 67 years అన్న ఉంటుంది, అంటే ఏజ్. సో ఏది ముందైతే అదని చెప్పేసి చెప్పొచ్చు. ఇవి రెండు మనకి ఎకనామీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఉల్లి ఎగుమతులు బ్యాన్ అని చెప్పేసి మనకు డిసెంబర్లో డిస్కస్ చేసినాం. దానికి అప్డేట్ ఏంటి, బ్యాన్ లిఫ్ట్ చేయడం జరిగింది. బట్ మనకు కొద్దిగా రేట్ ఇవ్వడం జరిగింది. సో ఒక ఎక్స్పోర్ట్ చేస్తే టన్నుకి ఇన్ఫ్యాక్ట్ ఎంత వస్తుంది 550 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 40% డ్యూటీ విధిస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎకనామీ ఆర్టికల్స్. సో మనకు కొంచెం క్లాస్ అనేది ఇంకా పెద్దగా ఏం అవుతలేదు. ఈ మధ్య 20 minutes అవుతుంది వీడియో అనేది. సో 12 minutes అయిపోయింది కేవలము ఈ జిఎస్టీ కోసం అని చెప్పేసి. దీన్ని మనం ఎంత చెప్పి స్కిప్ చేయొచ్చు అంటే ఈజీగా. సో జిఎస్టీ ట్రిబ్యునల్ యొక్క చైర్పర్సన్గా సంజయ్ కుమార్ మిశ్రా అని చెప్పేసి దాన్ని స్కిప్ చేయవచ్చు. బట్ మనకి ప్రశ్న అది రాదండి. ఎస్, సంజయ్ కుమార్ మిశ్రా వస్తుంది, బట్ మనకి మెయిన్స్లో ఉన్నది అండ్ పేపర్ 3లో ఉంది కాబట్టి ఆ కూర్పు ఏంటి, ఎప్పుడు ఏర్పడింది, సో ఎందుకు ఏర్పడింది అని చెప్పేసి మొత్తం డిస్కస్ చేయాల్సింది కంపల్సరీ. రైట్, నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్ పూర్తిగా స్పేస్ కిందకి ఏం రాదు, ఒక స్టేట్ న్యూస్ కిందకి వస్తుంది. నక్షత్ర సభ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఉత్తరాఖండ్ ప్రభుత్వము దీన్ని ఒక ప్రచార కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తాం. ఉత్తరాఖండ్ యొక్క టూరిజం డెవలప్మెంట్ బోర్డు దీన్ని స్టార్ట్ చేసింది. ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేసింది. సో లక్ష్యం ఏంటి అంటే మనకు ఆస్ట్రో టూరిజం డెవలప్మెంట్ చేయాలి. సో ఆస్ట్రో టూరిజం అంటే మనకి ఖగోళ విజ్ఞానాన్ని ఇది అందరికీ అవేర్నెస్ కల్పిస్తుంది. సో దాని పేరు మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రోగ్రామ్ పేరు, ఇదేమో ఏ సంస్థ అమలు చేస్తుంది. ఈ సంస్థకి ఇంకో సంస్థ హెల్ప్ చేస్తుంది, అది స్టార్ స్పాక్స్ అని చెప్పేసి పిలుస్తాం, స్కేప్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో స్టార్ స్కేప్స్ ఇది ఒక ప్రైవేటు టూరిజం స్పేస్ సంస్థ. ఇది ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డుకి హెల్ప్ చేస్తుంది. సో మన ప్రోగ్రామ్ వచ్చేసి నక్షత్ర సభ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రో టూరిజం డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ అది. నెక్స్ట్ తర్వాత ఒక ఎకాలజీ మనకి వార్తల్లో ఉంది. ఒక కోతి మనకి సాక్షి పేపర్లో వచ్చింది, బట్ ఇది ఎక్స్ప్రెస్లో కూడా నిన్న వచ్చిన ఆర్టికల్. సో డాక్టర్ రకస్ అని చెప్పేసి పిలుస్తాం. సో రాకస్ అని చెప్పేసి పిలుస్తాం. వాస్తవంగా ఇది ఒక చింపాంజీ జాతి జీవి. సో దాని పేరు మనకి ఒరుంగటాన్ అని చెప్పేసి ఉన్నది. సో ఒరుంగటాన్ అంటే ఏంటి, చింపాంజీ లేదా గొరిల్లా జాతి యొక్క జీవి ఇది. సో దీనికి డాక్టర్ రకస్ అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టారు. ఇది ఎక్కడ కనిపించింది, ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, సో దేశం పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇండోనేషియా అని చెప్పేసి. సో ఇండోనేషియాలో ఉన్న ఇన్ఫ్యాక్ట్ ఆ నేషనల్ పార్క్ పేరు మనకి గానుంగా అని చెప్పేసి ఉన్నది. సో ఎస్, గునుంగు లాజర్ పార్క్ ఇది. సో ఈ లాజర్ పార్కులో ఉన్నటువంటి ఈ ఒరుంగటాన్కి ఈ కంటి కింద తీవ్రమైన దెబ్బ తాకుతుంది.
సో అప్పుడు ఒక ఔషధం మొక్క తీసుకెళ్ళి నోట్లో నమిలేసి ఆ రసాన్ని పూసుకుంటుంది, సెకండ్ డే పూసుకుంటుంది, నెక్స్ట్ పూర్తిగా గాయం అనేది మానుతుంది కాబట్టి సో డాక్టర్ అని చెప్పేసి ఆ పేరు పెట్టారు. సో ఔషధం మొక్క పేరేంటి మనకంటే ఇక్కడ గుణంగా వచ్చింది కదా, ఇదేమో ఓరుంగా గుణంగా, ఇది కునుంగా అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి అకార్ కునుంగా అని చెప్పేసి మొక్క పేరు అకార్ కునుంగా. ఇట్లా పేరున్నప్పుడు మొత్తం చదవద్దు, మనం రాసేది మల్టిపుల్ చాయిస్ ప్రశ్న కాబట్టి గ్రూప్ అండ్ మెయిన్స్లో దీని గురించి రాయమని వస్తుందా, రాదు కాబట్టి సో జస్ట్ మనకి రకాస్ అని చెప్పేసి వీళ్ళు పేరు పెట్టారు, ఓరుంగా అని చెప్పేసి ఆ జీవి పేరు, చింపాంజీ జాతి, గొరిల్లా జాతి అని చెప్పేసి పిలుస్తాం, గుణంగా వచ్చేసి జాతీయ పార్కు పేరు, కునుంగా అని చెప్పేసి ఔషధ మొక్క పేరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక జిఐ ట్యాగ్ మనకి వార్తల్లో ఉంది. గుజరాత్ రాష్ట్రం లోపల కచ్ అజ్రాక్ అని చెప్పేసి దానికి జిఐ ట్యాగ్ వచ్చింది. సో ఇది ఒక ఈ వస్త్రం మీద ఒక క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం, రంగురంగుల అలంకరణ గీస్తారు. సో అది మనకి రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, కచ్ అజ్రాక్ అని చెప్పేసి పిలుస్తాం. స్పోర్ట్స్ చూస్తే మనకు ఈ జట్టు ఎంపిక లోపల ఏఐ టెక్నాలజీ వెరీ ఫస్ట్ టైం మనకు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఉపయోగిస్తుంది, మహిళల జట్టు అట. సో ఇది ప్రశ్న వస్తుందంటే చెప్పలేం ఏఐ టెక్నాలజీ అని చెప్పేసి. సో వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ గణాంకాలు మొత్తం ఇస్తారు, గణాంకాలు ఇస్తే అదే టీంను సెలెక్ట్ చేస్తుందట. సో ఇది దౌర్భాగ్యమైన నిర్ణయం వాస్తవంగా, ఎందుకంటే ఒక ప్లేయర్ యొక్క గణాంకాలను బట్టి మనము ప్లేయర్ యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయలేము. సో ఎందుకంటే ఆ కండిషన్స్ బట్టి కొన్నిసార్లల్లా 10 బాల్స్లో 2 రన్లు చేయవచ్చు, 10 బాల్స్లో 50 చేయవచ్చు. సో ఇద్దరు యొక్క కండిషన్స్ బట్టి మనము చెప్పొచ్చు, కానీ ఈ టెక్నాలజీ ఏం చేస్తే జస్ట్ గణాంకాలను బట్టి ఎంపిక చేస్తుంది. సో మొత్తమే మనకి కరెంట్ అఫైర్స్ కోసం అయితే పనిచేస్తుంది. ఇంగ్లాండ్ టీం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇండియన్ సూపర్ లీగు, ఐపీఎల్ లెక్క మనకి ఫుట్బాల్ లీగ్ అని చెప్పేసి ఉన్నది, అదే ఇండియన్ సూపర్ లీగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని ముంబై అని చెప్పేసి 2వసారి గెలుచుకున్నది. నెక్స్ట్ మన ఐపీఎల్ జరగబోతుంది. సో దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. తర్వాత ఈ నాడా అనే సంస్థ, సో నేషనల్ యాంటీ డోపింగ్ అనే సంస్థ మనకు ఇండియాలో ఈ డోపింగ్ పాల్పడకుండా ఇన్ఫ్యాక్ట్ పనిచేస్తుంది. ఈ నాడా వచ్చేసి ఒక కార్యక్రమాన్ని కండక్ట్ చేసింది, ప్లే ట్రూ అని చెప్పేసి హ్యాష్ట్యాగ్ ఇచ్చేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే ప్లేయర్స్ డోపింగ్ బారిన పడకుండా అవేర్నెస్ కల్పిస్తుంది, ప్లే ట్రూ అని చెప్పేసి పిలుస్తాం. ఇది పిఐబి న్యూస్ మనకి. నెక్స్ట్ చూస్తే పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఒక మహిళ మనకి వార్తల్లో ఉంది, రజన్ సింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో రజన్ సింగ్ ఇన్ఫ్యాక్ట్ ఈమె 3rd జెండర్ ఈమె. సో దక్షిణ ఢిల్లీ యొక్క నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న లింగమాపిడి వ్యక్తి అని చెప్పేసి ఒకసారి పేరు చూసుకోవాలి, రజన్ సింగ్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత అయిపోయిందండి. మనం మార్నింగ్ క్లాస్లో ఇన్ఫ్యాక్ట్ పాలిటీ డిస్కస్ చేసినాం కదా, సో అవి కూడా ఈ 5th మే కరెంట్ అఫైర్సే. ఈరోజు క్లాస్లో ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఫేమస్. ఉల్లి ఎగుమతుల యొక్క నిషేధము డీజీఎఫ్టీ ఎత్తిపడేసింది. నెక్స్ట్ జీఎస్టీ ట్రిబ్యునల్ యొక్క చైర్పర్సన్గా మనకు సంజయ్ కుమార్ మిశ్రా అని చెప్పేసి జార్ఖండ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ నియామకం పొందిండు. సో జీఎస్టీ ఏటి ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, కూర్పు ఏంటి, పదవికాలం ఏంటి అని చెప్పేసి అంతా చూసుకోవాలి. వెరీ వెరీ ఫేమస్. మిగతా అన్నీ కూడా అంతగానం అవసరం లేదు, స్కిప్ చేయవచ్చు మొత్తం కూడా కంప్లీట్గా. ఒక ఈ ఉత్తరాఖండ్ ప్రోగ్రామ్ ఉంది కదా, అది కాకుండా మిగతా అన్ని స్కిప్ చేసిన పెద్ద ఇబ్బంది ఏం లేదులేండి. ఎస్, మీరు ఓన్లీ గ్రూప్ 1 మెయిన్స్ అనుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ అవార్డ్స్, సమ్మిట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి, అపాయింట్మెంట్స్ అని చెప్పేసి ఉంటాయి ఇవన్నీ. అందులో బాగా ఫేమస్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ నోబెల్ అవార్డ్స్ లాంటి, పద్మ అవార్డ్స్ లాంటి అవసరం, కానీ సో ఇటీవల మనకి గ్రీన్ ఆస్కార్ అని చెప్పేసి, గ్రీన్ నోబెల్ లాంటి అవార్డ్స్ అవసరం, కానీ ప్రతి అవార్డు అవసరం లేదు. గ్రూప్ 1 మెయిన్స్ అనుకున్నప్పుడు, గ్రూప్ 2 అనుకున్నప్పుడు మాత్రము ఎస్ ఏప్రిల్, మే, జూన్ అండ్ జూలై 15 వరకు బాగా చదవాలి టీఎస్పీఎస్సీ వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్.